జగన్ అక్రమాస్తులు, చంద్రబాబు ఆస్తిపాస్తులు, ఎంఆర్ అక్రమాలు, గాలిగండ్ల భాగవతం, ఈ 4 కేసులు రాష్ట్ర రాజకీయాలకు ధీటుగా నాన్ స్టాప్ గా వేడివేడి వార్తల్ని పంచిపెడుతున్నాయి. కోర్టులు, జైళ్లు ఎడతెగని రద్దీతో నిండిపోయి కరుణ రసాన్ని, శోకరసాన్ని ఒలకపోస్తున్నాయి. విచారణలు వేగవంతమైన పురోగతి మాత్రం 0కు సమానం. 2 అడుగులు ముందుకు 3 అడుగుల వెనక్కి చందంగా సాగుతోంది కేసుల తీరు. పెయిలో రామచంద్ర అంటూ జైలు పక్షులు పెడుతున్న గగ్గోలు వాళ్లున్న 4 గోడల్ని బద్దలు కొట్టేస్తున్నాయి. కనకపు సింహాసనం మీద నుంచి సర్రున జారిపడి సరాసరి చెంచల్గూడ జైల్లో మకాం వేసిన గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ కోసం ఇప్పటి వరకు 8 సార్లు పిటిషన్లు పెట్టుకున్నారు. ఉండడానికో పాస్పోర్టు, పారిపోవడానికి ఇంకో పాస్పోర్టు కొని పెట్టుకుని సిబిఐ చేతుల్లో చిక్కిపోయిన గాలి జనార్దనుడు ఇప్పుడు బెయిలిస్తే బుద్ధిగా ఉంటానని, విదేశాలకు పారిపోనని చేతిలో చెయ్యేసి చెప్తున్నారు. దోచింది నిజం, ఆ దోపిడికి వైఎస్ జమానా దారినిచ్చింది నిజమేనంటూ సిబిఐ రాసిచ్చిన ఛార్జ్ షీట్ చేతపట్టుకుని గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ కోసం దరఖాస్తుల మీద దరఖాస్తులు రాసివ్వడం వృధా ప్రయాసనని సిబిఐ లాయర్లు నొక్కి వక్కాణిస్తున్నారు. ఇనుప కొండను తవ్వుకుని 3 ఏళ్లలో తాను దోచుకున్న 1400 కోట్ల కరెన్సీ గాని, బళ్ళారిలోని తన ఇంట్లో ఉన్న 53 కేజీల కనక రాసులు గాని గాలి జనార్దన్ రెడ్డికి కొరగాకుండా పోయాయి. తన 46వ పుట్టినరోజు జైల్లోపలే జరుపుకోవాల్సి రావడం ఆయన అనుచర వర్గంలో కన్నీటి వాన కురిపించింది. ఎంఆర్ అక్రమాల కేసుకు చిక్కి చెంచల్గూడ జైల్లో సెటిల్ అయిన కోనేరు ప్రసాద్ కూడా బెయిల్ కోసం నానా యాతన పడిపోతున్నారు. మాది తరతరాలుగా మచ్చలేని కుటుంబం, ఇంతవరకు ఎలాంటి అపవాదులు లేవు, మనవళ్ళు మనవరాళ్లు ఏడుస్తున్నారంటూ రాగాలు తీస్తున్న కోనేరు సిబిఐ మీద విరుచుకుపడ్డం మాత్రం మానుకోలేదు. సంబంధం లేని కేసులో ఇరికించారంటూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టును వేడుకుంటున్నారు. ఇటు సిబిఐ ఆధారాల తవ్వితీతలో బిజీగా మారింది. ఏపీఐఏసీకి అప్పటి చైర్మన్ అంబటి రాంబాబును సాక్షిగా పిలిపించుకుని విచారించి పంపించేసింది. కానీ దిల్కుషా గెస్ట్ హౌస్ నుంచి బయటకొచ్చిన అంబటి అనే ఈ నమ్మినమంటూ జగన్ వాయిస్ కే కోరస్ ఇవ్వడం ఇంకో విచిత్రం. నన్ను కాదు, ఎంఆర్ సంస్థకు డైరెక్షన్ ఇచ్చిన చంద్రబాబును ప్రశ్నించుకోండంటూ సిబిఐకి ఉచిత సలహా ఇచ్చానన్న అంబటి డైలాగ్ సేమ్ టు సేమ్ గతంలో ఎక్కడో విన్నట్టుగా ఉందే. చంద్రబాబు నాయుడు గారు ఓబులాపురం మైనింగ్ కు 2002లో తాను మైనింగ్ లీజ్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఇచ్చిన ఈ జీవోను ఆధారంగా చేసుకుని చంద్రబాబు నాయుడు గారు ఓబులాపురం మైనింగ్ కంపెనీకి తాను సహాయం చేశాడు అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనం కావాలా అని చెప్పి అడగడం కూడా జరిగింది. కొలాబరేషన్ అగ్రిమెంట్ లో ఉన్న లోపాల వలన, అలాగే 2002లో చంద్రబాబు నాయుడు గారు దుబాయ్ కంపెనీతో కుమ్మక్క ఇష్యూ చేసిన జీవో వలన ఇవాళ ఇవన్నీ కూడా రాద్ధాంతం జరుగుతా ఉన్నది. కాబట్టి ఆ రోజు నుంచి కూడా విచారణ మీరు చేపట్టవలసిందిగా వారిని రిక్వెస్ట్ చేస్తారు. జగన్ అక్రమాస్తుల కేసులో అరెస్టైన జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయసాయి రెడ్డిది ఇంకో తరహా ఊగిసలాట. ఆయన సిబిఐ అధికారులకే చుక్కలు చూపిస్తున్నారని, వాళ్ల విచారణకు సరిగ్గా స్పందించడం లేదని పత్రికల్లో వార్తలొస్తున్నాయి. ఇన్ హౌస్ ఇంటరాగేషన్ సంగతులు ఇలా పత్రికల్లో కనిపించడం ఒక అంతుపట్టని విషయమైతే, విజయసాయి రెడ్డి రిమాండ్ భాగవతం ఇంకో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్. రిమాండ్ ప్రసాదించింది హైకోర్టు అయితే ఆ రిమాండ్ చాలదని మొరపెట్టుకున్న సిబిఐని కనికరించింది సిబిఐ కోర్టు. అయితే ఆ హక్కు కింది కోర్టుకు లేదంటూ బ్లాస్ట్ అయిన హైకోర్టు ఇచ్చిన రిమాండ్ ను రద్దు చేసి పడేసింది. దిల్కుషా గెస్ట్ హౌస్ కు, చెంచల్గూడ జైలుకు షటిల్ కొట్టే బెడదైతే సాయిరెడ్డికి ఇప్పుడు తప్పింది. చంద్రబాబు ఆస్తుల మీద వైఎస్ విజయమ్మ వేసిన పిటిషన్ కూడా కోర్టుల చుట్టూ చక్కర్లు కొడుతూనే ఉంది. బాబుకున్న ఇన్ఫ్లుయెన్స్ ఆందోళన పరుస్తోందంటూ సదరు కేసును మన హైకోర్టు నుంచి పొరుగురి హైకోర్టుకు బదలాయించాలంటూ ఆమె సుప్రీంకోర్టు మెట్లెక్కింది. అయితే గతంలో సడన్ గా ఇంప్లీట్ పిటిషన్ తో ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ సంస్థే సుప్రీంకోర్టులోనూ ప్రత్యక్షమైంది. నాట్ బిఫోర్ టైప్ ఆటంకాలు, ధర్మాసనాల మార్పిడులు ఈ పిటిషన్ ను కూడా తిప్పలు పెట్టేస్తున్నాయి. కేసు నుంచి స్టే తెచ్చుకుని రిలీఫ్ ఫీల్ అవుతున్న చంద్రబాబు మాత్రం ప్రేక్షకుల గ్యాలరీల్లో సేఫ్. వ్యూహాత్మకంగా అడుగులేయడం ఒక్క పొలిటీషియన్లకే కాదు, మాకు తెలుసంటున్నారు టాలీవుడ్ ప్రొడ్యూసర్లు. మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శించి వసూళ్లలో మేమే టాప్ అంటూ వీర లెవెల్లో షో చేసుకున్న రోజుల నుంచి ఒక షార్ట్ టర్న్ ఇచ్చుకుంది తెలుగు చిత్రసీమ. లెస్ హైప్, మోర్ మనీ, ఇది తాజా టాలీవుడ్ పోకడ.
సూపర్ డూపర్ ప్రాజెక్ట్ దూకుడు మిగిల్చిన బిట్టర్ ఎక్స్పీరియన్సే ఈ మార్పునకు కారణమన్నది క్లియర్. కలెక్షన్ల పంట పండించుకుని ప్రచారంలో ప్రతాపం చూపించిన దూకుడు ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఆ తర్వాత ఐటీ దాడులతో ఉక్కిరి బిక్కిరైపోయిన సంగతిని టాలీవుడ్ గుణపాఠంగా తీసుకుంది. దట్స్ వై దిస్ కొలవెరీ. $90 కోట్ల ఎస్టిమేషన్ తో బయటకొస్తున్న సంక్రాంతి సినిమాల అసలు బడ్జెట్ ఎంతన్న న్యూస్ ఊసు మీడియాలో లేనేలేదు. ఇవాళ 2000 థియేటర్లలో ఆహా ఓహోల మధ్య అట్టహాసంగా రిలీజ్ అయిన బిజినెస్ మ్యాన్ నుంచే ఈ ట్రెండ్ స్పష్టంగా కనిపిస్తోంది. తొలినాళ్ల వసూళ్ల దగ్గర కాస్తంత గోప్యం వహించాలన్నది నిర్మాతల తాజా వైఖరి. సినిమా టాక్ ఎలా ఉన్నప్పటికీ ఈ వ్యూహాత్మక నిశ్శబ్దం కంటిన్యూ అయ్యే తీరుతుంది. భోగినాడు పండగ చేసుకున్న బాడీగార్డ్ విషయంలోనూ ఇదే వైఖరి. ఇన్కమ్ ట్యాక్స్ అధికారులొచ్చి డోర్లు తట్టేదాకా తెచ్చుకోకూడదన్నది స్ట్రాటజీ కావచ్చు. ప్రొడ్యూసర్లకైన ఈ జ్ఞానోదయం నుంచి ఇంకో ప్రయోజనం కూడా కనిపిస్తుంది. పేపర్లలో ప్రింట్ అయ్యే కలెక్షన్ల లెక్కలు చూసి తమలో తాము హోరాహోరీ తలపడి ఫ్లెక్సీల్ని పరపరా చింపేసుకుని వీర విహారం చేసుకునే బెడద నుంచి అభిమానులకు ఊరట దొరికింది. యథా నిర్మాత తథా అభిమాని.